మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. శ్రీకర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఇన్నోవా కారుపై దుండగులు కర్రలతో దాడి చేసిన ఘటనలో కారులోని ఇద్దరు వైసీపీ నేతలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వైసీపీ నేత అమర్నాథ్ రెడ్డి, అంకిరెడ్డి సురేష్ రెడ్డిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నేతలను ఎంపీ అవినాష్ రెడ్డి పరామర్శించారు. మరోవైపు పులివెందులలో వైసీపీ నేతలపై దాడి ఘటనలో 16 మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది. టీడీపీ నేత విజయ్ కుమార్ తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే పులివెందులకు చెందిన వైసీపీ నేతలపై కూడా కేసు నమోదు చేశారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన తనను బెదిరించారని వైస్ ఎంపీపీ విశ్వనాథ్ రెడ్డి ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ విజయ. అయితే రాష్ట్ర రాజకీయాలు ఒక ఎత్తు అయితే పులివెందుల రాజకీయాలు ఒక వ్యక్తిగా అనేసి అనుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కావచ్చు, గతంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కావచ్చు, ఈ రాజకీయాలు రసవత్తంగా ఉన్న పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఇప్పుడు తాజాగా చూస్తే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొందని అనుకోవచ్చు. అయితే ఈ పులివెందుల పట్టణంలో శ్రీకర్ ఫంక్షన్ వద్ద ఇన్నోవా కారుపై కొందరు దుండగులు కర్రలతో దాడి చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో చూస్తే దాడిలో ఈ కారులో ఉన్నటువంటి ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో వారు తీవ్ర గాయాల పాలైన పరిస్థితి అయితే మనం తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య, అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య అయితే తీవ్ర స్థాయిలో అయితే ఘర్షణ నెలకొందని అనుకోవచ్చు. అయితే ఈ యొక్క ఘర్షణలో అయితే పూర్తి స్థాయిలో అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతనికి గాయాలయ్యేసి అని కూడా తెలుస్తుంది. అయితే ఈ ఇండిపెండెంట్ అభ్యర్థిని కూడా రాత్రి వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఎంపీ ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళేసి కూడా పరామర్శించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తి స్థాయిలో అంకిరెడ్డి సురేష్ రెడ్డికి తలకు తీవ్ర గాయమైన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తి స్థాయిలో విజువల్స్ లో కూడా చూస్తున్నాము. ఏదైతే గాయపడిన వైఎస్ఆర్సీపీ నేతలు కూడా పూర్తి స్థాయి అయితే హాస్పిటల్లో ఉన్న పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే బీటెక్ రవి ఏమంటున్నాడంటే ప్రస్తుతం అయితే రాజకీయాలు ఏదైతే ఉన్నాయో ఈ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో విమర్శలు పూర్తి స్థాయిలో చేయడం అనేది వైఎస్ఆర్సీపీ నేతలకు ఏమి కొత్త కాదు అన్నట్టుగా అయితే బీటెక్ రవి కూడా పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు. అయితే పూర్తిగా దాడులు వాళ్ళే వైఎస్ఆర్సీపీ నేతలు చేపిస్తారు, వారే మాట్లాడతారు, వారే అన్ని చేస్తారే కానీ మా పైన బురద చల్లడము చాలా దారుణమని కూడా పూర్తి స్థాయిలో అయితే తీవ్రంగా అయితే విమర్శించిన పరిస్థితి అయితే చూస్తున్నాం. బీటెక్ రవి అయితే పూర్తి స్థాయి అయితే ఈ ఘటనకి మాకు ఎలాంటి సంబంధం లేదని కూడా నిన్నటి దినం అయితే ఒక ప్రెస్ మీట్ ద్వారా కూడా చెప్పడం జరిగిందని అనుకోవచ్చు. విజయ, కృష్ణ, అసలు దాడి ఎందుకు జరిగింది? వాళ్ళు దాడి చేయడానికి కారణం ఏమైనా ఉందంటారు? అసలు వాస్తవంగా బీటెక్ రవి మిసెస్ జెడ్పీకి అయితే ఆమె పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో చూస్తే ఇద్దరి మధ్యలో అయితే అటు వైసీపీ నాయకుల మధ్య కావచ్చు, ఇటు టీడీపీ సంబంధించి బీటెక్ రవి మధ్య కావచ్చు, ఎప్పటి నుంచో కొన్ని వివాదాలు అయితే ఉండేటి. గతంలో వైఎస్ వివేకానంద హత్య చేసే విషయంలో కావచ్చు, అంటే పలు రకాల విమర్శలు కూడా దారితీసిన పరిస్థితి అయితే మనం చూస్తాం. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తి స్థాయిలో ఎలాంటి తప్పు చేయకపోయినా మా పైన తప్పు చేశాము అన్నట్టు కూడా మీరు వైఎస్ఆర్సీపీ నేతలు మా పైన బురద చల్లడం అనేది చాలా దారుణం అని కూడా బీటెక్ రవి నిన్నటి దినం అయితే హెచ్చరించడం జరిగింది. అయితే ఈ యొక్క దాడికి కారణం ఏదైతే ఉందో ఈ యొక్క దాడికి పూర్తి స్థాయిలో అయితే వైఎస్ఆర్సీపీ నేతలే పన్నాగం పట్టారు అనేది కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆరోపణలు వస్తున్నాయనే పరిస్థితి అయితే తెలుస్తుంది. విజయ, ఓకే, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.